హైదరాబాద్ మొట్టమొదటిసారిగా జీటీవీ వారి జికా మల్టీమీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో 20 సంవత్సరాల అనుభవం గల ఫ్యాకల్టీతో VFX, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, 2D, 3D యానిమేషన్, UI అండ్ UX డిజైన్ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది. వీరు 100% జాబ్ అష్యూరెన్స్ తో పాటుగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆసక్తి గల వారు కోర్సులో చేరగలరు. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతులై నేను మీ సాయిస్తరంగి శెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాలలోని DMHO కార్యాలయ ఆవరణలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తాడిపత్రిలో ఉద్రిక్తత. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఘటన. ఆదోనిలో అంగరంగ వైభవంగా దసరా సంబరాలు. రావణుడు, కుంభకర్ణుడు విగ్రహ దహన అద్భుత ఘట్టం. ఆదోనిలో నేటి నుంచి భగత్ సింగ్ ఫౌండేషన్ అంబులెన్స్ అందుబాటులోకి. గోకవరంలోని వీరభద్రుడు, గద్దె కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పోలీసు అధికారులు. ఆపరేషన్ సింధు 2.0 జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. భారత ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బ్యాటర్ల సెంచరీల మోత. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాలలోని DMHO కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు డాక్టర్ జగదీష్ చంద్రరెడ్డి, డాక్టర్ భావనారెడ్డి మాట్లాడుతూ జీవో 99ని రద్దు చేసి డిపార్ట్మెంట్లోని క్లినికల్, నాన్ క్లినికల్, ఇన్ సర్వీసెస్ సీట్లను కల్పించాలని కోరారు. మన న్యాయపరమైన డిమాండ్లు. నమస్కారం అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక కేంద్ర ఆరోగ్య అసోసియేషన్ తరఫున మేము గత 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్లు వచ్చేసి టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలి. ప్రతి డిపార్ట్మెంట్లో లాగానే మాకు కూడా డాక్టర్లకు టైంకి ప్రమోషన్స్ రావాలి. ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్గా నియమితమైన డాక్టర్లు అదే పోస్ట్లో రిటైర్ అవ్వడం అనేది చాలా బాధాకరం. అలాగే మాకు పీజీ ఇన్ సర్వీస్ కోటా సీట్లను ఇంతకు ముందులాగే 30% క్లినికల్లో, 15%, 50% నాన్ క్లినికల్లో ఇవ్వాలి. జీవో 99ని రద్దు చేయాలని కోరుతున్నాం. ట్రైబల్ ఏరియాల్లో చాలా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న మా డాక్టర్లకు ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలి. దాంతోపాటు చంద్రన్న సంచార చికిత్స కింద ప్రతిరోజు PHC నుంచి చాలా కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సేవలు అందిస్తున్న మాకు దానికి సంబంధించిన వేతనాలు గత 2.5 సంవత్సరాల పైగా స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్కి ఇప్పటి వరకు అందలేదు. దానికి సంబంధించిన వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సమ్మెలో భాగంగా 8వ రోజు ఈరోజు మా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉన్నాము. గత 5 రోజుల నుంచి ప్రభుత్వానికి స్ట్రైక్ నోటీస్ ఇచ్చినా కూడా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు 8వ రోజు కూడా విధులు బహిష్కరించి OP సేవలు మరియు ఎమర్జెన్సీ సేవలు కూడా బహిష్కరించి ఈరోజు అందరూ వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన జిల్లాలో ముఖ్యంగా అందరు వైద్యులు ఈ ధర్నాలో స్ట్రైక్ లో పాల్గొనడం జరుగుతూ ఉంది. సో మా విజ్ఞప్తి ఏమంటే, ఒకటి వచ్చేసి గత 20-25 సంవత్సరాల నుంచి డాక్టర్లు ప్రమోషన్ లేకుండా ఏదైతే క్యాడర్ లో ఎంటర్ అయ్యారో అదే క్యాడర్ లో రిటైర్ అవుతున్నారు. మిగతా డిపార్ట్మెంట్లు కానీ ఈవెన్ మా డిపార్ట్మెంట్ లో చూసుకున్నా కూడా ఆఖరికి అటెండర్లు కూడా ఈరోజు సీనియర్ అసిస్టెంట్ స్థాయికి వెళ్ళి రిటైర్ అవుతున్నారు. అదే డాక్టర్ల పరిస్థితి చూసుకుంటే చాలా దౌర్భాగ్యం. సో దయచేసి ఈ న్యాయపరమైన డిమాండ్. రెండవది వచ్చేసి గ్రామీణ వైద్యులు ఇంతకుముందు గ్రామాల్లో వైద్యులు రానప్పుడు ఈ PV సర్వీస్ కోటా అనే గవర్నమెంట్ ప్రవేశపెట్టి మొదట్లో అన్ని డిపార్ట్మెంట్స్ లో 30% ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 15%కి ఇచ్చినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకున్న 15% కూడా ఈ సంవత్సరం ఓన్లీ 7 బ్రాంచ్లకి అప్లై చేయడం వలన ధర్నాకి దిగడం జరిగింది. మూడోది వచ్చేసి ట్రైబల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం లేదు, అది కూడా ఇవ్వాలని. తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్స్. ఈ 4 ఏవైతే ముఖ్యంగా ఉన్నాయో ఈ 4 న్యాయపరమైన డిమాండ్లతో పాటు ఈ రోజు గ్రామాలకి సంచార చికిత్స ప్రోగ్రామ్ లో భాగంగా డాక్టర్లు గ్రామాలకు వెళ్లి సరైన వసతులు లేకున్నా కూడా ప్రభుత్వంలో ప్రోగ్రాం ఏదైనటువంటి సంచార చికిత్స ప్రోగ్రాం ఉందో దాంట్లో అష్ట కష్టాలు పడుతూ ఇంత దిగ్విజయంగా నడుపుతున్న సంచార చికిత్స ప్రోగ్రాం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నమెంట్ ఏదైతే 5,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందో
అది 3 సంవత్సరాలు ఇంతవరకు కూడా చెల్లించలేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచూ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తాడిపత్రిలో ఉద్రిక్తత. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఘటన. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రహదారిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసుల అత్యుత్సాహంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం. వివాహానికి వెళ్తానని పోలీసులకు ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మీ ఇన్స్ట్రక్షన్ ఏదుందో చెప్పు. స్టేట్ హైవే ఇంట్లో కూర్చోనికి నేనే దోశలేసేకి మేము హోటల్ పెట్టుకోలే. ఎవరు చెప్పిండే స్టేట్ హైవే ఇంటికి పోవాలా, ఏడ తిరగకూడదు అని ఎవరు చెప్పిండేది? ఆర్డర్ కాపీ వెళ్ళా నీకు ఇంటికి పోయి పంపిస్తా, చూసుకో సార్. అది కుదిరేది కాదు. మనం ఆల్రెడీ లెటర్ కూడా పెట్టామని పెళ్ళిలో కూడా. నేను మీ ఎస్పీకి లెటర్ కూడా పెట్టినా. ముందర అడ్డం ఉన్నాయి, ముందర కూడా అడ్డం ఉన్నాయి. ఆదోని మున్సిపల్ గ్రౌండ్ లో రావణుడు కుంభకర్ణుడు విగ్రహ దహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వర్షం పడుతున్నప్పటికీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రజలు తమ స్థానాల నుంచి కట్టు కదలలేదు. ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహనం చేశారు. ఆదోని పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఈ రావణ కాష్ట వచ్చిన ప్రజలందరికీ ఇక్కడ ఎలాంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద శక్తి గుడి దగ్గర కూడా పేరు చాలా ప్రశాంతంగా జరిగింది. అక్కడ పెద్దలు కావచ్చు, దేవుడి దగ్గర ఉన్న పెద్దలు, గౌరవనీయులు మాకు అన్ని రకాల సహకరించినారు. అదేవిధంగా ఈ చిన్న శక్తి గుడి దగ్గర కూడా పెద్దలు అన్ని రకాలుగా సహకరించి మాకు ఎలాంటి చిన్న ఇది లేకుండా బాగా జరిపించినారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఆదోని పట్టణ ప్రజలందరికీ మంచి జరగాలని, అందరి జీవితంలో విజయాలు జరగాలని, వారందరికీ ఎటువంటి హాని జరగకూడదని, అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీరామ్, ఆదోని 1 టౌన్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై హింద్. జై భవాని, జై జివేశ్వర్. ఈ రోజు అంబాభవాని దేవాలయపు దక్షిణ దిక్కు బయలు ప్రదేశమునందు రావణ కుంభకర్ణ అంటే రామలీల కార్యక్రమము గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారి చేతుల మీదుగా రావణ కుంభకర్ణ దహన కార్యక్రమము దిగ్విజయంగా జరిగినది. ఈ కార్యక్రమంకు గౌరవనీయులైనటువంటి మన స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు కూడా హాజరైనారు. ఆదోని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి అందరూ తిలకించి చాలా సంతోషపడినారు. అమ్మవారి కృపా కటాక్ష వీక్షణములు అందరికి ఉండాలని నేను ప్రార్థిస్తూ ఈ రోజు అంబాభవాని దేవాలయ రథోత్సవం నందు ప్రతి ఒక్క కార్యక్రమం నందు ఈ 10 రోజులు మాకు సహకరించినటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితేనేమి, పారిశుద్ధ కార్మికులకు అయితేనేమి, కమిషనర్కి అయితేనేమి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆదోని పట్టణ ప్రజల కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులలో 24 గంటలు ఉచిత అంబులెన్స్ సేవను అందుబాటులోకి తెచ్చినట్లు భగత్ సింగ్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఇందుకు ఉచిత అంబులెన్స్ అనేటువంటిది భగత్ సింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ రోజు నుండి ఉచిత అంబులెన్స్ అనేటువంటిది ఆదోని మరి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా
సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భగత్ సింగ్ ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఆసుపత్రి నుండి డాక్టర్ రెఫర్ చేసినటువంటి పేషెంట్ను కర్నూలు లేదా బళ్ళారికి తీసుకుపోవడానికి ఉచితంగా అంబులెన్స్ తీసుకోవడానికి భగత్ సింగ్ ఫౌండేషన్ ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా అంబులెన్స్కి 2 నెంబర్లు ఉన్నాయి, ఆ 2 నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళు ఏ ఆసుపత్రి దగ్గర ఉన్నారో సమాచారం ఇవ్వగలిగితే అక్కడికి అంబులెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. పేషెంట్ తాలూకా వారు అంబులెన్స్కి కావాల్సినటువంటి పెట్రోలు డ్రైవర్ భత్తా చెల్లించి మరి కర్నూలుకు లేదా బళ్ళారికి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, ఇక్కడ ఆసుపత్రి నుండి రెఫర్ చేసిన పేషెంట్ను మాత్రమే తీసుకెళ్లడం అనేటువంటి అవసరం ఉంటుంది. మరో హాస్పిటల్కు వైద్యం కోసం మాత్రమే పేషెంట్ని ఇక్కడ నుండి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భగత్ సింగ్ ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహిర్ వలి, భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్. అంటే అంబులెన్స్కి వచ్చేసి ఎలాంటి అద్దె బాడిగా లేకుండా పెట్రోల్కి సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే చెల్లించాలి, డ్రైవర్ భత్తాకు మాత్రమే చెల్లించి ఈ అంబులెన్స్ అనేటువంటి వినియోగించుకోవాలని చెప్పి ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోకవరంలోని వీరభద్రుడు గద్దె కనకదుర్గమ్మ అమ్మవారిని నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ కోరుకొండ, సిఐ సత్యకిషోర్, ఎస్ఐ పవన్ కుమార్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణ శర్మ పూజలు నిర్వహించి వారికి వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. సార్ ఒకసారి ఇలా సార్ సీఏ గారు ఇలా साई सुहास पवन कुमार पवन कुमार मेहता अय्यर భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రాజస్థాన్ అనుస్కడ్ చెక్ పోస్ట్ వద్ద సంచలన ప్రకటన. పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే, లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए, और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल दी बेस्ट। जय। వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బ్యాటర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటికే కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ సెంచరీలు చేయగా తాజాగా జడేజా సైతం శతకాన్ని నమోదు చేశారు. At the other end, but a great privilege and honor to see this day
having seen him as a teenager. What a feeling. చూశారు కదా, ఇవి ఇవాళ ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.